హాయ్ అందరికీ నమస్తే. నేను మీ గణేష్. ముందుగా ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్‌కి కంగ్రాచ్యులేషన్స్. సెమీ చాలా చక్కగా 339 రన్స్‌ని చేసి ఆస్ట్రేలియాని మట్టి కరిపించి ఫైనల్‌కైతే అడుగుపెట్టారు. కంగ్రాచ్యులేషన్స్ టు టీమిండియా. ముందుగా టాస్ ఓడి బౌలింగ్‌కి ఇండియా టీమ్ అయితే వచ్చింది. బౌలింగ్ విషయంలో ముందుగా మాట్లాడుకోవాల్సింది శ్రీచర్ అని. ఆ అమ్మాయి మన ఏపీ నుంచి అయితే ఆడడం జరిగింది. ఏపీ నుంచి ఆడిన ఈ శ్రీచర్ని మన బౌలింగ్లో మెయిన్ పిల్లర్గా ఉంది. 10 ఓవర్లు వేసి 40 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు అయితే తీసి మన ఇండియా తరఫు నుంచి బౌలింగ్లో టాప్గా ఉంది. అలా తర్వాత చెప్పుకోవాల్సింది రేణుకా సింగ్ కూడా 8 ఓవర్లు వేసి తన కోటాలో 39 రన్స్ ఇచ్చి వికెట్లు ఏమి తీసిపోయినా ఎకనామికల్గా 4 ఎకనామికల్గా ఆస్ట్రేలియా అయితే కట్టడి చేయగలిగింది. అలాగే తర్వాత వచ్చి దీప్తి శర్మ, తిను కూడా లాస్ట్లో వచ్చి ఎకనామికల్గా అంత తీసిపోయినా 2 వికెట్స్ తీసింది లాస్ట్ ఫైనల్ ఓవర్లో. బౌలింగ్ విషయంలో చెప్పుకోవాల్సింది. తర్వాత ఆస్ట్రేలియన్ బ్యాటింగ్లో చెప్పుకోవాల్సింది అంటే లీచ్ అండ్ పెర్రీ. ఫస్ట్ 25కి ఫస్ట్ వికెట్ పడిపోయిన తర్వాత 145 రన్స్ పార్ట్నర్షిప్ అనేది వీళ్ళిద్దరూ నెలకొల్పారు. అది కూడా మామూలుగా కాదండి. లీచ్ అయితే 119 93 బాల్లో 17 ఫోర్లు 3 సిక్సర్లతో 22 ఏళ్ళనే సెంచరీ కొట్టి నాకౌట్స్ గేమ్లో సెంచరీ అయితే చేసిన అతి చిన్న వయసురాలుగా పేరైతే రికార్డులకు ఎక్కించుకుంది. అలాగే పెర్రీ తన బాధ్యతాయుతంగా 88 బంతుల్లో 77 రన్స్ని పార్ట్నర్షిప్ నిలబెట్టి అతి భారీ స్కోర్ని చేయడానికి గల కారణమైన ఇద్దరు పార్ట్నర్షిప్. తర్వాత వచ్చేసిన లాస్ట్లో గార్డినర్ 45 బాల్లోనే 63 రన్స్, 4 ఫోర్లు 4 సిక్సర్లు తక్కువ కొట్టేసిందని మన బౌలర్ని. దాని కారణంగా ఆస్ట్రేలియా 339 భారీ టార్గెట్ అయితే మన ముందు ఉంచగలిగారు. ఇంకా మన ఫీలింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా తక్కువే, చాలా దారుణమైన ఫీలింగ్. గల్లీ క్రికెట్లో కూడా కాయలేమో అంతలా కాదు ఫీలింగ్ అయితే. ఎక్స్ట్రా త్రోస్ ఫీలింగ్, స్లాబ్ ఫీలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నది మంచిది. అదేవిధంగా కెప్టెన్సీ విషయంలో కూడా కౌర్ అంత ఫైర్గా కెప్టెన్సీ అయితే చేయలేదు. అలాగే తన చాలా ఫీల్డింగ్ విషయంలో కూడా చాలా డల్గా 2 క్యాచ్లు కూడా వదిలేయడం. ఫీల్డింగ్ సిట్టింగ్స్, బౌలింగ్ రొటేషన్లో కూడా బౌలింగ్ విషయంలో కూడా అంత రొటేషన్ చేయలేకపోయింది. ఎందుకంటే 6 బౌలర్లు ఉన్నా కూడా రొటేషన్ చేయలేకపోయింది. ఫాస్ట్ బౌలింగ్ కొడుతున్నప్పుడు కూడా స్పిన్నర్లు మార్చలేకపోయింది. ముఖ్యంగా గౌడ్ని అటాక్ చేస్తున్నప్పుడు గౌడ్ని ఆపకుండా గౌడ్తోనే ఎంచేది. తర్వాత మన బ్యాటింగ్కి వస్తే ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ షఫాలి వర్మ అండ్ స్మృతి మందన అయితే ఓపెనింగ్ అయితే వచ్చారు. మంచి టచ్లో కనిపించింది షఫాలి వర్మ. 2 ఓవర్స్ బౌండరీలతో కొట్టి టచ్లోకి వచ్చింది. అనుకునే లోపే ఎలిబిడబుల్ అయిపోయి షఫాలి వర్మ స్టేడియం పడుతుంది. తర్వాత వచ్చింది జమీమా. శృతి మందన మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పి 46 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పి మంచి పొజిషన్లో ఉంది అనుకున్నాం. కానీ అదే ఊపిలో 24 బాల్లో 24 రన్స్ కొట్టిన శృతి మందన అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ తీసుకున్న అద్భుతమైన రివ్యూ వల్ల పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది శృతి మందన. తర్వాత హర్ప్రీత్ కౌర్, మన కెప్టెన్ కౌరు జమీమా ఇద్దరు నెలకొల్పిన పార్ట్నర్షిప్ అస్సలు చెప్పలేం. అది చాప కింద నీరులా అనుకోవచ్చు అనమాట. రన్ రేట్ తగ్గకుండా మెయింటైన్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఫోర్లు కొడుతూ నెమ్మదిగా స్కోర్ బండ్ ముందుకు కదిలించారు. ఇద్దరి మధ్యన పార్ట్నర్షిప్ వచ్చి 59 దగ్గర పడిపోయిన వికెట్ నుంచి 229 అంటే 167 రన్స్ పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరూ నెలకొల్పి ఇండియా మెయిన్ గెలవడానికి కారణమైన పిల్లర్ అయితే వీళ్ళు వేశారు. వీళ్ళిద్దరూ కెప్టెన్ హర్ప్రీత్ కౌర్ అయితే మామూలుగా ఆడలేదు. ఫస్ట్లో చాలా స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉండి ఆడింది. కానీ తర్వాత తన స్ట్రైక్ రేట్ పెంచుతూ 2 సిక్సర్లు భారీ సిక్సర్లు ఎన్ని కొట్టి 88 బంతులు 89 రన్స్ కొట్టి ఇండియా మెయిన్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. అలాగే జమీమా 127 రన్స్ భారీ రన్స్ కొట్టి సెంచరీ చేసుకుని ఇండియాని అయితే గెలిపించడం జరిగింది. అప్పుడప్పుడు లైఫ్లో వచ్చిన ఈజ్ ఏ విన్నింగ్ నాక్. తర్వాత దీప్తి శర్మ గురించి కూడా చెప్పాలండి. అది క్లాస్ షాట్. మన కౌర్ వికెట్ పడిన తర్వాత తను వచ్చి స్టాండింగ్ జమీం మీద ప్రెజర్ పడకుండా తన షాట్స్ ఆడుతూ జమీం మీద ప్రెజర్ పడకుండా స్కోర్ బోర్డ్ని కదిలించింది. అనవసరమైన రన్ కోసం వెళ్ళి రన్అట్ అని దీప్తి శర్మ. కానీ మిగతా స్కోర్ బోర్డ్ని కదిలించడం కానీ బ్యాటింగ్ దీప్తి శర్మ ఆడడం కానీ ఎక్సలెంట్గా ఆడింది. తర్వాత వచ్చింది చెప్పక్కర్లేదు. తన భయంకరమైన షాట్లతో తను 17 బాల్ 24 రన్స్ కొట్టి
మ్యాచ్ని త్వరగా ముగించడానికి చూసింది, కానీ లాస్ట్లో అవుట్ అయిపోయింది. తర్వాత వచ్చిన లాస్ట్ చెప్పక్కర్లేదు, లాస్ట్లో వచ్చింది ఆడింది అని అనుకోలేదు. జ్యోతి ఆడిన తీరైతే మామూలుగా లేదు. ఎందుకంటే 8 బాల్లో 15 రన్స్, 2 4. చివరిలో వచ్చి ఆడడం అంటే మామూలు విషయం కాదు. చివరిలో ఫినిషింగ్ చేసి ఇండియన్ అయితే విన్నింగ్ షాట్ కొట్టి గెలిపించింది. ఇండియా గెలవడంలో వీరందరి పాత్ర ఉంది. ఇండియా నెక్స్ట్ లెవెల్ ఆడి 339 భారీ స్కోర్ని అయితే చేయడం జరిగింది. అది కూడా ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ని ఓడించి ఫైనల్లోకి అయితే అడుగుపెట్టింది. ఇక జమీమా అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మనైతే జరిగింది. ఇంకా ఫైనల్ ఆదివారం 2వ తారీఖున అయితే జరగబోతుంది. అది ఎవరితో? సౌత్ ఆఫ్రికాతో. అన్బీటబుల్ సౌత్ ఆఫ్రికాకి మనం ఓడించి ఫైనల్ కూడా గెలిచి కప్ తీసుకోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఇండియా.